ఫ్రెండ్స్ మొత్తానికైతే రెడ్మీ 13C మొబైల్స్ అయితే మన ఇండియాలో లాంచ్ చేశారు. ఇందులో మీకు రెండు వేరియంట్లు అయితే ఉంటాయి. ఒకటి 4G వేరియంట్ అండ్ అలాగే ఒకటి 5G వేరియంట్. రెండు వేరియంట్లు అయితే ఇండియాలో లాంచ్ చేశారు. ఈ వీడియోలో ఈ మొబైల్ సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్స్ అండ్ ప్రైస్ అలాగే ఇవి ఎప్పుడు అవైలబిలిటీకి వస్తాయని మొత్తం క్లారిటీగా ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే ఈ వీడియోని అయితే చివరి వరకు అయితే చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఇక్కడ కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ అలాగే ఇక్కడ కనపడుతున్న నోటిఫికేషన్ బిల్ కూడా ఎనేబుల్ చేసుకోండి. ఎప్పుడైనా మన ఛానల్లో కొత్త వీడియోస్ వస్తే మీకు ఇన్స్టాంట్గా నోటిఫికేషన్ అయితే వస్తుంది. మీరు చేయాల్సింది జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ ఉన్న బెల్ను మాత్రం ఖచ్చితంగా ఎనేబుల్ చేసుకొని ఈ వీడియోని అయితే ఒక లైక్ అయితే చేయండి. ఇక మొబైల్ స్పెసిఫికేషన్ చూసుకుంటే రెడ్మీ 13C 5G అండ్ రెడ్మీ 13C 4G మొబైల్స్లో మీకు స్పెసిఫికేషన్ మొత్తం మీకు సిమిలర్గా అయితే ఉంటాయి. బట్ కాకపోతే ఇక్కడ మీకు మూడు అయితే చేంజ్ అవుతాయి. మీకు రెడ్మీ 13C 5Gకి అలాగే రెడ్మీ 13C 4Gకి మూడే చేంజ్ అయితే ఒకటి చూసుకుంటే మనకి 5G కనెక్టివిటీ అని చెప్పొచ్చు. ఒక దాంట్లో మీకు 5G ఉంటుంది, ఇంకో దాంట్లో మీకు 4G ఉంటుంది. అండ్ అలాగే నెక్స్ట్ చూసుకుంటే మీకు ఇందులో ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మీకు 5G వేరియంట్లో ఒక ప్రాసెసర్ ఉంటుంది అండ్ అలాగే మీకు 4G వేరియంట్లో వేరే ప్రాసెసర్ అయితే ఉంటుంది. అలాగే ఫ్రంట్ కెమెరాలో కూడా మీకు డిఫరెన్స్ అయితే ఉంటుంది. 5G వేరియంట్లో మీకు ఫ్రంట్ కెమెరా డిఫరెంట్గా అయితే ఉంటుంది, డిఫరెంట్ మెగాపిక్సెల్తో వస్తుంది. అండ్ మీకు 4G వేరియంట్లో డిఫరెంట్ మెగాపిక్సెల్తో అయితే వస్తుంది. ఇప్పుడైతే నేను రెడ్మీ 13C 5Gకి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్స్ అయితే చెప్తాను. అండ్ అలాగే మీకు 4Gకి 5Gకి స్పెసిఫికేషన్స్ మీకు సేమ్గా అయితే ఉంటాయి. మీకు ప్రాసెసర్ అండ్ అలాగే 5G అండ్ అలాగే మీకు కెమెరా ఈ మూడే చేంజ్ అవుతాయి. మీకు 5Gతో కంపేర్ చేస్తే మీకు 4Gలో డిఫరెంట్గా ఉండేవి ఈ మూడే. ఆ మూడేంటో కూడా మీకు 4Gలో ఉండేటివి ఏంటో 5Gలో ఉండేటివి ఏంటో ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో మనకి డిస్ప్లే చూసుకుంటే మీకు 6.74 ఇంచెస్ మీకు డాట్ డ్రాప్ డిస్ప్లే అయితే ఉంటుంది. ఇది HD+ డిస్ప్లే. వీళ్ళైతే ఫుల్ HD తీసుకురాలేదు. మీకు రెడ్మీ 13C 5G అండ్ అలాగే రెడ్మీ 13C 4Gలో మీకు HD+ డిస్ప్లే మాత్రమే ఉంటుంది, ఫుల్ HD అయితే ఉండదు. ఇందులో మీకు 90Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. అండ్ అలాగే ఇందులో మీకు ప్రొటెక్షన్ చూసుకుంటే మీకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3తో అయితే వీళ్ళైతే ప్రొటెక్ట్ చేస్తారు. అలాగే బాడీ చూసుకుంటే మీకు పాలికార్బోనేట్ బాడీతో అయితే వస్తున్నాయి రెండు మొబైల్స్. అండ్ నెక్స్ట్ ప్రాసెసర్ చూసుకుంటే మీకు రెడ్మీ 13C 5Gలో చూసుకుంటే మీడియాటెక్ సంబంధించిన మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ ప్రాసెసర్ అయితే ఇందులో యూజ్ చేస్తారు. అండ్ అలాగే మనకి 4G వేరియంట్లో చూసుకుంటే ఇక్కడ కూడా మీడియాటెక్ ప్రాసెసర్ యూజ్ చేస్తారు. మీడియాటెక్ హీలియో G85 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు. మనకి 5G వేరియంట్లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు. మనకి 4G వేరియంట్లో మీడియాటెక్ హీలియో G85 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు. ప్రాసెసర్ మనకి ఇక్కడ చేంజ్ అయితే అవుతాయి. ఇక నెక్స్ట్ కెమెరా డిపార్ట్మెంట్ లోకి వెళ్తే మీకు రెండిట్లో మీకు బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, 2 మెగాపిక్సెల్ మీకు AI కెమెరా అయితే ఉంటుంది. 2 మెగాపిక్సెల్ మీకు బోకే షాట్స్ తీయడానికి యూజ్ అవుతుంది, మీరు పోర్ట్రేట్స్ తీయడానికి. అండ్ ఫ్రంట్ కెమెరా చూసుకుంటే మీకు చేంజెస్ అయితే ఉంటాయి. మీకు రెడ్మీ 13C 5Gలో మీకు 5 మెగాపిక్సెల్ ఉంటుంది. అలాగే రెడ్మీ 13C 4Gలో మీకు 8 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. మీకు 5G వేరియంట్లో వీళ్ళైతే 5 మెగాపిక్సెల్ అయితే తీసుకొచ్చారు. అండ్ 4G వేరియంట్లో 8 మెగాపిక్సెల్ అయితే ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుంది. అండ్ మీకు ఇవే చేంజ్ కెమెరాస్లో మీకు రెండు కెమెరాస్ సేమ్గా అయితే ఉంటాయి. మీకు ఫ్రంట్లో ఒకటి 5G వేరియంట్ చూసుకుంటే 5 మెగాపిక్సెల్ ఉంటుంది, 4G వేరియంట్ చూసుకుంటే 8 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా యూస్ చేసి మీరు 720p 30 fps రికార్డింగ్ చేయొచ్చు. అలాగే మీరు 1080p 30 fps మాత్రమే రికార్డింగ్ చేయొచ్చు. మీరు 720pలో 60 fps కూడా రికార్డింగ్ చేయడానికి అయితే ఉండదు. బట్ మీరైతే 720p అండ్ 1080pలో మీరు 30 fps మాత్రమే వీడియో అయితే రికార్డింగ్ చేయొచ్చు. బట్ ఈ కెమెరాస్ అయితే మీరు ఓవర్ ఎక్స్పెక్ట్ చేయకండి. బట్ కెమెరాస్ అయితే మీకు మీడియం రేంజ్లో అయితే ఉంటాయి. ఇక ఈ రెండు మొబైల్స్లో బ్యాటరీ చూసుకుంటే 5000 mAh బ్యాటరీ ఉంటుంది. అండ్ అలాగే ఈ మొబైల్స్ చూసుకుంటే మీకు 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తాయి. ఇందులో మనకి బ్యాడ్ ఏంటంటే బాక్స్లో చూసుకుంటే 10 వాట్ ఛార్జర్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ వీళ్ళైతే ఈ మొబైల్ 18 వాట్స్ సపోర్ట్ చేసిన 10 వాట్ ఛార్జర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకవేళ ఈ ఛార్జర్ యూజ్ చేసి ఈ మొబైల్ ఛార్జింగ్ పెడితే 5000 mAh బ్యాటరీని ఛార్జ్ చేయాలంటే అరౌండ్ 3 hours దాకా అయితే పడుతుంది. ఒకవేళ మీకు ఫాస్ట్ ఛార్జింగ్ ఎక్కాలనుకుంటే మీరు మళ్ళీ ఒక 400 to 500 వేసి 18 వాట్ ఛార్జింగ్ అయితే ఛార్జర్ అడాప్టర్ అయితే తీసుకోవాలి. బట్ ఇది ఒక బ్యాడ్ మూవ్ అని చెప్పొచ్చు. మనకి వీళ్ళు మొబైల్కి అయితే 18 వాట్స్ సపోర్ట్ అయితే ఉంది. బట్ వీళ్ళు మాత్రం 10 వాట్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. బట్ మీరు మళ్ళీ ఫాస్ట్ ఛార్జింగ్ కావాలనుకుంటే ఇంకొక 400 to 500 వేసి మీరైతే ఒక ఛార్జర్ అయితే కొనుక్కోవాలి. ఇక సెక్యూరిటీ పరంగా చూసుకుంటే ఈ మొబైల్లో మీకు చూసుకుంటే సైడ్ మౌంటెన్ ఫింగర్ ప్రింట్తో అయితే ఈ మొబైల్ అయితే వస్తుంది. అండ్ అలాగే ఫేస్ అన్లాక్ కూడా ఈ మొబైల్స్లో అయితే ఉంటుంది. అండ్ అలాగే ఇందులో మీకు ట్రిపుల్ స్లాట్తో అయితే వస్తాయి. ఒకటేసారి మీరు 2 సిమ్ కార్డులు అండ్ అలాగే ఒక మైక్రో SD కార్డ్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. మైక్రో SD కార్డ్ వేసి మీరు 1 TB దాకా మీరైతే ఎక్స్పాండబుల్ అయితే చేసుకోవచ్చు. అలాగే
ఇందులో మీకు ఎయిర్ బ్లాస్టర్ అయితే ఉండదు. చాలా మంది ఎయిర్ బ్లాస్టర్ యూస్ చేసి వాళ్ళ టీవీని అయితే కంట్రోల్ చేసుకుంటారు. బట్ ఇందులో మీకు ఎయిర్ బ్లాస్టర్ అయితే మిస్ చేశాను. అండ్ అలాగే మనకి బాక్స్లో 18 వాట్ ఛార్జర్ తీసేసి 10 వాట్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. బట్ ఈ మొబైల్ సంబంధించిన ప్రైస్ చెప్తాను. ఇందులో మీకు 3 వేరియంట్లు అయితే ఉంటాయి. మీకు 4Gలో 3 వేరియంట్లు ఉంటాయి, 5Gలో 3 వేరియంట్లు అయితే ఉంటాయి. అలాగే ఇవి ఎప్పుడు అవైలబిలిటీకి వస్తుందో కూడా ఇప్పుడైతే చెప్తాను. ఇక మనకి రెడ్మీ 13C 5G చూసుకుంటే మీకు 3 స్టోరేజ్ వేరియంట్లు చేస్తాయి. ఇందులో మీకు ఒకటి చూసుకుంటే 8GB 256GB స్టోరేజ్ అయితే ఒకటి ఉంటుంది. దీని ప్రైస్ చూసుకుంటే మీకు 14,499 రూపాయలు అయితే పెట్టారు. అండ్ మీకు బ్యాంక్ ఆఫర్ కూడా ఉంటుంది. బ్యాంక్ ఆఫర్ అయితే లాస్ట్లో చెప్తాను. అండ్ నెక్స్ట్ స్టోరేజ్ చూసుకుంటే మీకు 6GB + 128GB ఒకటి ఉంటుంది. దీని ప్రైస్ చూసుకుంటే మీకు 12,499 రూపాయలు అయితే పెట్టాను. అండ్ అలాగే మనకి 4GB + 128GB అయితే ఉంటుంది. దీని ప్రైస్ చూసుకుంటే మీకు 10,999 రూపాయలు అయితే పెట్టారు. ₹1 తక్కువ 11,000 అయితే పెట్టారు. బట్ అలాగే వీళ్ళైతే బ్యాంక్ ఆఫర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు మీకు ఐసిఐసిఐ బ్యాంక్ మీద. వీళ్ళైతే మీరు ఒకవేళ ఐసిఐసిఐ బ్యాంక్ సంబంధించిన క్రెడిట్ కార్డు యూజ్ చేసి మీరు ఈ మొబైల్ కొంటే మీకు 1000 అయితే మీకు డిస్కౌంట్ అయితే వస్తుంది. మీకు బేస్ వేరియంట్ చూసుకుంటే 4GB + 128GB కేవలం మీకు 9,999 రూపాయలకు మాత్రమే అయితే వస్తుంది. అలాగే 4G వేరియంట్ సంబంధించిన ప్రైజెస్ చూసుకుంటే ఇందులో కూడా మీకు 3 స్టోరేజ్ వేరియంట్తో అయితే మొబైల్ అయితే వస్తుంది. ఇందులో మీకు ఫస్ట్ చూసుకుంటే 8GB + 256GB ప్రైస్ చూసుకుంటే మీకు 11,499 రూపాయలు అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే 6GB + 128GB ప్రైస్ చూసుకుంటే 9,999 రూపాయలు అయితే ఉంటుంది. అండ్ అలాగే 4GB + మనకి 128GB ప్రైస్ చూసుకుంటే 8,999 రూపాయలు అయితే ఉంటుంది. అండ్ అలాగే మీకు ఇక్కడ కూడా బ్యాంక్ ఆఫర్ అయితే ఉంటుంది. బట్ మనకి 5G వేరియంట్ చూసుకుంటే మనకి ఓన్లీ యాక్సిస్ బ్యాంక్ సంబంధించిన క్రెడిట్ కార్డు మీదే డిస్కౌంట్ అయితే వచ్చేది 1000. ఒకవేళ మీరు 4G వేరియంట్ తీసుకోవాలనుకుంటే మీకు ఎస్బీఐకి సంబంధించిన క్రెడిట్ కార్డు మీద 1000 డిస్కౌంట్ ఉంటుంది. అలాగే ఒకవేళ మీరు యాక్సిస్ బ్యాంక్ కార్డు యూస్ చేస్తే మీకు 1000 డిస్కౌంట్ వస్తుంది. ఒకవేళ హెచ్డిఎఫ్సికి సంబంధించిన క్రెడిట్ కార్డు యూస్ చేస్తే మీకు 1000 అయితే వస్తుంది. మీకు 5G వేరియంట్ తీసుకోవాలనుకుంటే మీకు ఓన్లీ ఐసిఐసిఐ బ్యాంక్ సంబంధించిన క్రెడిట్ కార్డు యూస్ చేయాలి. అప్పుడు మాత్రమే 1000 డిస్కౌంట్ వస్తుంది. ఒకవేళ మీరు 4G వేరియంట్ తీసుకోవాలనుకున్నారనుకోండి మీకు 3 బ్యాంక్ సంబంధించిన క్రెడిట్ కార్డు ఆఫర్ అయితే ఉంటుంది. మీకు ఐసిఐసి అండ్ అలాగే ఎస్బీఐ అలాగే హెచ్డిఎఫ్సి ఈ 3 బ్యాంక్ సంబంధించిన క్రెడిట్ కార్డు ఆఫర్ అయితే మీకైతే 4G వేరియంట్ అయితే లభిస్తుంది. ఈ మూడిట్లో ఏదన్నా మీరైతే 4G వేరియంట్ అయితే తీసుకోవచ్చు. ఒకవేళ మీరు 4Gలో బేస్ వేరియంట్ తీసుకోవాలనుకుంటే 4GB + 128GB ఉన్న వేరియంట్ మొబైల్ తీసుకోవాలనుకుంటే మీకు ఒకవేళ బ్యాంక్ ఆఫర్ యూస్ చేస్తే మీకు ఇక్కడ మీకు క్రెడిట్ కార్డు వస్తున్నాయిగా ఆ క్రెడిట్ కార్డు యూస్ చేసి మీరు మొబైల్ కొంటే బేస్ వేరియంట్ 4G మీకు కేవలం మీకు 7,999 రూపాయలకు మాత్రమే వస్తుంది. ₹1 తక్కువ 8,000కి మీరైతే రెడ్మీ 13C 4G మొబైల్ అయితే మీరైతే కొనవచ్చు. అది కూడా మనకి 4Gతో వస్తుంది. 4GB + 128GB బేస్ వేరియంట్ తీసుకోవాలనుకుంటే మీకు 4G వేరియంట్లో బ్యాంక్ ఆఫర్ యూస్ చేస్తే మీకు కేవలం 8,000కి అయితే వస్తుంది. ఒకవేళ మీరు 5G వేరియంట్లో బేస్ వేరియంట్ తీసుకోవాలనుకున్నారనుకోండి 4GB + 128GB ప్రైస్ తీసుకుంటే మీకు 9,999 రూపాయలు 10,000 అని చెప్పొచ్చు. మీకు ఈ రెండు మొబైల్స్లో బేస్ వేరియంట్స్కి ఒక 2000 డిఫరెంట్ ఏముంది. మీరు ఒకవేళ 5G వేరియంట్ తీసుకోవాలనుకున్నారనుకోండి మీకు 4G వేరియంట్ బేస్ వేరియంట్తో కంపేర్ చేస్తే ఒక 2,000 పెరుగుతుంది. బట్ నా సజెషన్ ఏంటంటే మిమ్మల్ని అయితే నేను 5G తీసుకోమని చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు మనకి అన్ని 5G మొబైల్స్ అయితే వస్తున్నాయి కాబట్టి 4G కొంచెం ఓల్డ్ అయిపోయింది. ఒకవేళ మీరు 5G వేరియంట్ తీసుకోవాలనుకుంటే విత్ బ్యాంక్ ఆఫర్ యూస్ చేసి ఐసిఐసికి సంబంధించిన క్రెడిట్ కార్డు యూస్ చేసి తీసుకోవాలనుకుంటే కేవలం మీకు 10,000కి అయితే వస్తుంది. అండ్ అలాగే ఈ మొబైల్స్ అవైలబిలిటీ చూసుకుంటే మీకు డిసెంబర్ 16వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకైతే ఈ మొబైల్ అయితే సేల్కి అయితే వస్తాయి. మీకు అమెజాన్లో వస్తాయి. అండ్ అలాగే మనకి mi.com.లో కూడా మీకైతే డిసెంబర్ 16వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకైతే ఇవైతే సేల్కి అయితే వస్తాయి. ఒకవేళ మీరు మీ మొబైల్స్ కొనాలనుకుంటే డిసెంబర్ 16వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకైతే ఇవైతే మీకు అవైలబిలిటీకి అయితే వస్తాయి. అమెజాన్ అలాగే mi.com.లో రెండిట్లో మీకైతే ఆ రోజే అయితే సేల్కి అయితే తీసుకొస్తున్నారు. ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఈ మొబైల్స్ తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీకు డిసెంబర్ 16వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకి అయితే మీరైతే గుర్తుంచుకోండి. అదే బడ్జెట్ సెగ్మెంట్లో. ఇది ఫ్రెండ్స్ రెడ్మీ 13C 5G అండ్ 4G మొబైల్స్ సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్స్. ఈ వీడియో ద్వారా ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ అలాగే ప్రైస్ అలాగే అవైలబిలిటీ అలాగే ఈ రెండు 4G వేరియంట్కి 5G వేరియంట్కి డిఫరెంట్ ఏంటో మీరు తెలుసుకున్నారని నేనైతే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని అయితే ఒక లైక్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా ఇక్కడ ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.